మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నారపల్లిలోని దివ్యానగర్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల ప్రహారీని భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. కాజువాణి సింగారం కొర్రెముల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 44, 45, 46, 47లకు సంబంధించిన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు స్పందించారు. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు ఫిర్యాదులు రావడంతో ఈ నెల 12 హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యానగర్ సందర్శించారు. సర్వే చేసి అధికారులు ప్రభుత్వ స్థలంలో ప్రహారీ నిర్మించారని గుర్తించిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దివ్యనగర్లో నా ఫ్లాట్ లేదు, కానీ నా ఫ్రెండ్స్ ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను గత 30 సంవత్సరాల నుంచి నేను సింగరేణి ఎంప్లాయీని, సింగరేణిలో రిటైర్ అయినా. నా ఫ్రెండ్స్ కూడా దగ్గర ఒక 50 మంది ఫ్లాట్స్ తీసుకున్నారు. అప్పుడు 12,000కు ఒక ఫ్లాట్ తీసుకున్నారు ఒక 30 సంవత్సరాల కింద. నరసింహారెడ్డి గారు బెదిరింపులకు వాళ్ళు తక్కువ రేట్స్కి అమ్ముకొని ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు. ఈరోజు ఏంటిదని నేను చూడడానికి వచ్చాను. నా ఫ్రెండ్స్ తోటి వచ్చే వరకు హైదరాబాద్ ఇట్లా చేస్తాను, ఇది సరైన న్యాయం చేస్తున్నారు కాబట్టి హైడ్రా వారికి, సీఎం గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హైడ్రా అంటే పెద్దోళ్ళ జోలికి పోదు అని చెప్పి కూడా బయట వాదనలు ఉంటాయి కదా సార్, చాలా మంది అంటారు కదా. పెద్దోళ్ళ ఎన్కన్వర్షన్ అది అన్ని కూలగొడతారు కదా సార్. అన్యాయంగా కట్టిన వాళ్ళందరికీ కూలగొట్టే అధికారం సీఎం గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళు కూలగొడతారు. ఇది కరెక్టే. వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటే మీరు చూసారా సార్ మీ ఫ్రెండ్స్ యొక్క ప్రాబ్లం ఇక్కడ? చాలా చూశాను. నా ఫ్రెండ్స్ దగ్గర ఒక 20 మంది వాళ్ళు 83, 84, 85ల 40,000కు 50,000కు అమ్ముకొని వెళ్ళిపోయారు. ఈ రోజు ఒక్కొక్క ఫ్లాట్ 40 లక్షలు 50 లక్షలకు ఉన్నది. ఆయన బెదిరింపుల వల్లనే వస్తే రావద్దు ఇక్కడికి, గేట్ల కాడ కాంపౌండ్ పెట్టి సెక్యూరిటీని పెట్టి అడ్డుకొని
రానియకుండా చేసి ఫ్లాట్ అమ్మితే నాకే అమ్మాలి, నేను చెప్పిన రేటుకే అమ్మాలి అన్న ధోరణి అవలంబించింది. కాబట్టి ఇది సరైన మా ఫ్రెండ్స్కి అందరికి న్యాయం జరిగిందని చెప్పేసి నేను అభినందిస్తున్నాను. ఏంది చెప్పు, దేనికోసం వచ్చినావు? పడడం చాలా తప్పుగా భావిస్తున్నాం సార్. తెలంగాణ మనుషుల కోసం మంచి చేస్తున్నారు సార్. మంచి చేసే వ్యక్తులకు ప్రోత్సాహం ఇవ్వాలి సార్. దేశం బాగుపడుతుంది. మన దేశంలో ఉన్న మంది బయట పోయి ఎన్నో ఆత్మహత్యలకు అటు చనిపోతున్నారు సార్. మన దేశంలోనే మన ప్రాంతంలోనే ఉపాధి ఇలాంటి చర్యలు రాజకీయాలలో ఎవరైతే అడిరాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సార్ మీద వ్యతిరేకతతో ఈ విధంగా చేస్తున్నారు సార్. దీన్ని ఖండిస్తున్నాం. పోలీసులు కూడా ఇలా చేయి 500 మనిషి మా సార్ పెంచుతున్నాడు సార్. 500 మనిషి పెంచుతున్నాడా? మీ ఎంత ద్రోహం చేసింది న్యాయమేనా? అన్యాయం చూడకుండా న్యాయం చూడకుండా బయటల మాట చూడకుండా ఇది చేయకుండా మా సార్కి ఇట్లా అన్యాయం చెప్పి అది న్యాయమేనా సారు? న్యాయమేనా? మీకు చెప్పండి, మేము ఎట్లా బతికిపోతాం? సార్ చేసింది తప్పేంది?